ఎవరైనా ఉన్నారా? మేము దారి తప్పిపోయినాం. ఈ రోజు ఒక పట్టు పట్టాలి. ఆదివారం వచ్చిండు చాలు, శనివారం నుంచి తినకుండా ఉంటారు వీళ్ళు అందరూ. ఈ ఆదివారం ఏదో ఒక ప్లాన్ చేస్తాం కదా, దొబ్బు తినాక వస్తారు. ఇక మహేష్ కొబ్బరికాయ కొడదా? మహేష్ పాలు వంగిద్దా? మళ్ళీ పోవాలి ఎవడన్నా కొత్త ప్లేస్ కదా, పాలు వంగించి కొబ్బరికాయ కొట్టి ఏం లేవా? ఈ రోజు ఒక పట్టు పట్టాలి. ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే మనం మంచూరియా. కుడికాలు పెట్టిపోర్రి. అడ్వెంచర్ ఇది బుడుగట్ట. ఇది ఏది? ఇలా దిగితే మాదిరా సినిమా లేదా? ఏది ఇది? అవునా? మగధీర సినిమాలో ఇలా మొత్తం లోపల పోతాయి. లోపల పోతాయి. అది బుడుగట్ట. ఇది జోకులు ఎత్తుంది సాయి. ఇప్పుడు నాగేసాడు. ఇప్పుడు అలా కట్టి రాయెత్తాలో పోతాయి. ఇప్పుడు ఇప్పుడు అంతా మట్టేసి గుడిపేసి చాలా లే. ఇక్కడ బుడిది ఎక్కడే? ఉంటుందా? అలా అట్లేదు దారి. గదే కానీ వాళ్ళు ఎందుకు గదే ఇప్పుడు గదన్నా గదే అది గిది ఇట్లా బుడగలు ఉంటాయి ఇక్కడ. ఆయన అక్కడ మునిగితే నేను చచ్చిపోతావు. మరి నన్ను లేవట్లేక చస్తావు నువ్వు. నేను మునిగితే ఇప్పుడు గుర్రాన్ని తీసుకొస్తావు ఏంది? ఎవరైనా ఉన్నారా? మేము దారి తప్పిపోయినాం. చెప్పు. జర్రుండే చచ్చిపోయేటోళ్ళు. జరుడు చచ్చిపోయాడు. చాలా రోజుల తర్వాత మాదీరా లాస్ట్ కుష్కేది ఇది. నిజంగా? నిజంగా. అవునా? అదే బుడిగిల్లు. సరే ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా, గుర్రాన్ని తీసుకొచ్చి. కట్టేది ఎట్లా పోతాను? ఓ షిట్, ఓ మై గాడ్, కట్టే షిట్ కట్టే లేదు అసలు. ఏందిరా వీళ్ళందరూ ఇంత హ్యాండ్ ఇచ్చిపోతారు. మంచోళ్ళు పెట్టుకోవాలి. మంచోళ్ళు ఏందిరా వీడు అప్పటి నుంచి కూర్చొని ఒక క్యారెట్ గీరుతాను అంతే. నేను చూసినావారా? ఏందిరా ఈ పని? నాకు కెమెరామ్యాన్ డిపార్ట్మెంట్ అంటారు. అవసరమా నాకు ఈ లొల్లి అంతా?
మరి ఎందుకు వస్తాను మరి నువ్వు పక్క పెట్టి వాళ్ళే పోతారు. ఎవడు కొత్త ఎవడన్నా మనుషులు టైం కావాలి, టైం అయిపోయింది ఆల్రెడీ. తొందర రారు రైట్, ఒక్కని తర్వాత ఒక్క టకడక్క. ఇదంతా చిన్న చిన్న పీల్ చేయాలి మొత్తం ఇదంతా. అదే ఎటు వేసా మీరు అందరూ ఇవ్వలేదు ఆడ పని చేయడానికి. తింటారా 4 పూటలు. ముడిపట్టు మహేష్, ముడిపట్టు. కడతానా? ఏమేం కావాలి కడతాను? ఇక్కడ కట్టేటి పోతాను. గిటి కట్టు. ఈ వీడియోకి మినిమం 10K రావాలి, అందుకే క్యాబేజీ ముడుపు కడతాను నేను. ఓకే, ఓకేనా? సాయి ముడిపట్టు ముట్టుకోవద్దే. తెగుతుంది అది, ఇరుగుతుంది అది. ఓ ముట్టుకున్నావా? కాదా నువ్వు ముట్టుకున్నావా? రేపే మాంటేసింది మన ఛానల్, రేపే అవుతుంది ఇక. వాటర్ అభిషేకం అయింది. మటన్ ముక్కలు కొట్టి కొడతావురా. సోయా సాసు, వాటర్, నీళ్లు, సోయా సాసు ఇట్లా పోసి కొంచెం నిమ్మకాయ పిండు మంచిగా ఇట్లా. ఏమైంది అలా క్యాబేజ్ చేయరా? ఇంకెంత చెప్పిస్తావు మహేష్? అది క్యాబేజ్ తీసుకురా పో. ఎడబెట్టినావు తెలుసా? ఏడున్నది ముడుపు కట్టినా పో. కదే రేపు 10K కావాలి వ్యూస్ మాయి. ఉడుపు పెద్దగానే ఉన్నాయి. పిసుకు నీళ్ళు ఉంటాయి ఇంకా. అయ్యో కొత్త కోడి పిల్ల. అయ్యో గట్టి పిసుకు. ఏంటి ఏం పొడి అది? కార్న్ ఫ్లవర్. కార్న్ ఫ్లవర్ అంటే ఏంటిదిరా? మొక్కజొన్న పిండి. ఏంటిదిరా? మొక్కజొన్న పిండి. ఇంగ్లీష్ లో చెప్పు. కార్న్ పౌడర్. వెరీ గుడ్, ఇంటర్ పాస్ అవుతారు. మరి డెప్త్ గా పోయినాం అనుకో, నేను డెప్త్ గా పోవాల్సి వస్తుంది తర్వాత. కాదు దీన్ని షాక్ ఏమంటారు? ఎప్పుడు సాయి షాక్ ఏమంటారు? నైఫ్ కాదు, నువ్వు చెప్పురా. చెప్పు. కాదు చెప్పు మహేష్. నేను మర్చిపోయినరా, నేను సారీ. నువ్వు చెప్పురా పడి సాయి. కొనైఫ్ అంటారు. కొనైఫ్ అంత పెద్ద అనలేక నైఫ్ అంటారు. కొనైఫ్ అసలు పేరు. అని ఇప్పుడు మీరు చదువుకున్నారా? మీరు చదువుకోలేదు అంతే మరి. చెప్పురా సార్, ఏంటిది అది? చిల్లీ సాస్ కాదు, అది టమాటా సాస్ రా. అయ్యో టమాటా సాస్ కి తేడా చెప్పు. ఏంటి పోనీ చిల్లీ చెప్పు కన్ఫ్యూజ్ అవ్వకు. చిల్లీ సాస్, టమాటా సాస్. ఓకే, తర్వాత అడుగుతాం మళ్ళీ. ఉల్లిగడ్డ సాస్, నిమ్మకాయ సాస్. వెనిగర్ ఓకే, దీని మీద పేరు లేదు. సోయా సాస్. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి. ఏంటి చెప్పినా ఒకసారి. సోయా సాస్, సాస్ కాదు, ఎందుకరా? టమాటా సాస్, చిల్లీ సాస్, ఈ వెనిగర్ లెక్కలే మరి ఓట్క లెక్క ఉన్నాయి. తెలుసా? ఇలా కలుపుకొని వచ్చినాం. ఇది వెనిగర్ బాటిల్. అవునా? సరే, ఉండదని ఇలా పోట్కలా వేసి వచ్చిలా.
గడ్డలు ఉన్నాయి ఇట్లా ఇగో అవి పోతాయి ఇంకా పట్టు చేతి పట్టనా ఉట్టి పోయాను అట్లా ఎలా ఉన్నాయి సప్ప ఉప్పు ఉన్నా కారం పొడి మొత్తం వేస్ట్. కారం అయ్యి లైట్ ఫోకస్ అబ్బా వేసుకో చాలు 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 తాపుతుంది ఏం కాదు ఇయ్యి. కాదు అంతే అంతే కారం వేయకుర్రే నేను హోటల్ మేనేజ్మెంట్ రా నాకు తెలుసురా 2 సంవత్సరాలు రా నేను నువ్వు తాపదాపకి ఎందుకు కలుపుతాను అన్ని కలపచ్చు అట్లా కలపద్దురా ప్రతి దానికి పోదు అది ఒక కింద ఉన్నది కిందనే ఉంటది మళ్ళా కారం ఒక దగ్గరనే అవుతుంది అది పసుపు హోటల్ మేనేజ్మెంట్ చేసినా అంటే ఏం చేయత్తలే నీకు సర్టిఫికేట్ ఇచ్చిరా హోటల్ మేనేజ్మెంట్ చెప్పదు అమ్మ తన ఇంటి పైన పెద్ద సర్టిఫికేట్ చూపెడతారు పసుపు వేస్తానా ఒక్క 100 మంది కొని పెట్టలేదు ఫంక్షన్ చేసినావా ఫంక్షన్ మా కొడుకు ఫంక్షన్ కి ఇవ్వడం నేను ఏమో నాకు తెలియదు రాలే మరి గది ముచ్చట మరి ఎవరండి అంటే నువ్వు తినలేదు ఏంది వాడేది వేరే మనిషి వచ్చాను నేను అదే రావాలి చెప్పింది వాళ్ళు ఏమన్నా ఎవడని చెప్తున్నా నేను చెప్తా ఏం చేస్తాను నువ్వు ఉప్పు పోతానే మరి పోయి సాల్తీ ఏం అనుకుంటాను ఏంటిరా సాయి అది సాల్ట్. ఏ సాల్ట్ అది తెల్లుప్పు గాంధీ తాత తయారు చేసిన సాల్ట్ పేరేం సముద్రం తయారు అన్నపూర్ణ. దిస్ ఇస్ అన్నపూర్ణ. టాటా ఉప్పు అది పోయిరా ఉప్పు సత్యాగ్రహం ఉప్పు అది మసాలా ఇంకేనా ఆగు ఫస్ట్ ఉప్పు అయిపోయిందా ఉప్పు అయి ఫస్ట్ మొత్తం అయిపోతుంది అంతే డౌట్ వస్తాను నుర్ర పక్క కాదు ఉప్పు ఇస్తాం ఉందా ఉప్పు లేదా ఎట్లున్నది ఏ ఉప్పు వేసిందా అంటే ఏంటి మసాలా కొంచెం కొంచెం గట్టిగా తింటారే ఎర్రగత్తే మళ్ళీ రేపు ఏం లేదు చిన్న చిన్న ఉండలు చేస్తే మనిషికి 10 వచ్చేరా పదా 10కి పొద్దున మా అమ్మ చికెన్ పెట్టింది ఇంట్లో తినకుండా ఇక్కడ తిన్నామని వచ్చిన పెడితే కొంచెం డ్రై అయ్యి మంచిగా ఉంటాయన్నట్టు ఇవి సో ఇట్లా ఎండ పెడితే ఏమవుతుంది అంటే వీటి కొంచెం లైట్గా డ్రై అయినాక ఇవి నూనె తక్కువ పీల్చుకుంటుంది అప్పుడు హైలైట్ టేస్ట్ వస్తుంది ఇట్నే ఉంటుంది సేమ్ కదా ఏం లేదు ఇప్పుడు మా బుడ్డోడు వాష్రూమ్ పోతారు కదా డైపర్ లా ఒక్కసారి డైపర్ తీసుకొచ్చి లేచి కలిపితే టేస్ట్ ఒక్కొక్కరికి ఫస్ట్ మీకే తినిపిస్తా ఎమ్మి అసలు హోటల్ మేనేజ్ అంటే ఇట్లాంటి చేస్తారు నేను రేపటి నుంచి లేదురా సాయి హోటల్ మేనేజ్ అట్నే చేస్తారు వాళ్ళు మరి ఏందనుకుంటా సర్టిఫికేట్ ఇచ్చిళ్ళు సర్టిఫికేట్ అరే ఎవ్వడు తినకుర్రా మొత్తం అర్థమైంది అంతా అయిపోయినాక తిందాం నేనే ముద్దలు ఎత్తానా నేనే టేస్ట్ చేస్తా వీడియోలో ఏమో అప్పుడు చేసుకునేది సరే సరే కానీ లేపైతే మళ్ళీ ఆయిల్ పోతుంది
నువ్వు లోపడే కొంచెం చూడు లేదు ఉడికింది రమణ మంచిగానే ఉడికింది మంచిగా లేదు, తిన్నా మంచిగా. తింటా అంటే మంచిగా ఉప్పు ఒక్కటే లేదు అన్ని మంచిగా ఉన్నాయండి. గ్రేవీలా గట్లా అంటానా ఉప్పు ఒక్కటే లేదు అన్ని మస్తు కట్టెలు పెట్టురా నువ్వు కట్టి పెద్దది అటైతే వెయ్యి ఏంటి కార్ కార్ మక్క జొన్న క్యాప్సికమ్ క్యాచ్కమై ఉల్లాకేకు మాడిపోతాయి. ఇదే గంట జాలి గంట పెట్టి ఫస్ట్ తెలంగాణ ఉల్లిగడ్డ మర్చిపోయాడు. నీ ఎవడు పని చేస్తే పచ్చిమిరపకాయలు పోయి మర్చిపోయాడు. కారం ఎక్కువనే ఉన్నది అన్న, తక్కువనే కుదరదు. కారం ఎక్కువనే ఉన్నాయి మేషం. చేసుకోరా వంగేయాలి. ఏంటి అవి ఎల్లిపాయలా వేసుకో. ఏంటి మహేష్ అరే చెప్పరా అదే ఇప్పుడు కొత్త ఆడియన్స్ వచ్చే వాళ్ళకి ఏం తెలుస్తాయి, వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఏదైనా క్వాంటిటీని బట్టి ఉప్పు వేసుకోవాలి. మీరు ఎంత వేసుకుని మీ ఇష్టం, అది సప్పగా అయితే ఉప్పుగా అయితే మీ ఇష్టం. అది ఏమైనా సంబంధం లేదు. పోతారు సోయా సాస్ కూడా పోతారు అలా. టమాటా సాస్ చిన్ని సాస పోసుకోవాలి. వాటర్ పోతారు మహేష్, వాటర్ పోసి వీడియోలు చూసినట్ట నీ వాడు బయట తింటప్పుడు వాడు ఏతంటే చూస్తలే మా వీడియోలు. వాటర్ కాదు అది వాడు పోసేది కదా వెనిగర్ పోయి మరి వెనిగర్ పోయి ఇవి అయినా అంటుకునేదా ఇంకా గ్రేవీ లేదు అసలు. మనం ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. అసలు వెనిగర్ పోతే అర్రీ లాసాలు రావు. మంచిని పోయినట్టు పోతాను అవులే చిల్లీ సాస్ అన్నది చాలన్నా. టమాటా అదే తింటే పోసుకో మహేష్ ఉండని. ఇంకోసారి లాగా ఎవ్వరు రానే రారు. తింటే పోసుకో ఏం కదా. ఇష్టం చివరికి ఇష్టం వాళ్ళు పోతారు. స్పోక్స్ తయారైన స్పోక్స్ చక్క తినక స్పూన్ తీసుకురాలి. ఇక సాయి నువ్వు చేసినాక వాటి కొస్తలు కూడా ఇరువు, అర్థమైందా బన్నీ? వాటి కొస్తలు కూడా ఇరువు, లేదా నాలుగుగా దిగుతాయి. సామి శర్మ అయితే మరి చెప్పు. సీరియస్ అసలు ఇట్లా వస్తుంది అనుకోలే, టేస్ట్ మాత్రం అదిపోయిందిరా. సబ్స్క్రైబర్స్ ఇది మీకోసం సాయి తింటాను ఏందా హైలైట్ టేస్ట్